నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను కవిత. ఓదార్పు యాత్ర ప్రకటించి ప్రజలకు దగ్గరవుతున్నాడని రాజకీయ ప్రత్యర్థులు భయపడ్డారు. సొంతంగా పార్టీ పెట్టి కనీ విని ఎరగని మెజార్టీతో గెలిచి ప్రజలు తన వెంట ఉన్నారనే సందేశాన్నిచ్చినప్పుడు ఆందోళన చెందారు. ప్రతిపక్ష నేతగా చారిత్రాత్మక పాదయాత్ర చేసి అన్ని రకాల సవాళ్లను ఓర్పుతో నేర్పుతో ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయగానే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టి నిర్బంధానికి గురిచేసి అబద్ధాలు అసత్యాల కథనాలతో బురద చల్లిన వైఎస్ జగన్ జంకలేదు, బెదరలేదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చంద్రబాబు మార్క్ కుట్రలు కుతంత్రాలు, వాటికి మద్దతుగా నిలిచే ఎల్లో మీడియా ఎన్ని దగుల్బాజీ కథనాలు రాసినా అందరికీ ఒక్కటే సమాధానం: దేవుణ్ణి ప్రజలను నమ్ముకునే తత్వం. ప్రజల విశేష ఆదరాభిమానాలతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజున కృష్ణా జిల్లాలో కొనసాగింది. దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు ఏమీ చేయని కుట్రదారులు ఒకవైపున, ప్రజలకు మంచి చేశానని సగర్వంగా చెబుతున్న జగన్ మరొక వైపు నిలబడ్డారని సగర్వంగా చాటారు. తాటాకు చెప్పులకు జగన్ అదరడు బెదరడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదని విపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ ఒకవైపున నిలబడ్డాయని, కుట్రలు మోసాలకు తెగబడుతున్నాయని, అయినా భయపడేది లేదని గర్జించారు. జగన్ నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవని అన్నారు. కృష్ణా జిల్లాలో కొనసాగిన 15వ రోజు బస్సు యాత్రలోని కొన్ని దృశ్యాలివి. రాళ్ల దాడితో గాయపడిన సీఎం జగన్ ఒకరోజు విశ్రాంతి తీసుకుని బస్సు యాత్ర కొనసాగించారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు, దీవెనలు అందుకుంటూ ఆయన ముందడుగు వేశారు. చంద్రబాబు చీకటి కుట్రలకు తగిన బుద్ధి చెబుతామని మరోవైపు ప్రజలు గర్జించారు. అంచనాలకు మించి తరలివచ్చిన జనం జగన్కు తమ అపారమైన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గుడివాడ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు బ్యాచ్ దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదని, అబద్ధాలే పునాదులుగా కుట్రలు చేసే బాబుకు, ఆయన మనుషులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు రాళ్ల దాడి చేసే స్థాయికి దిగజారని చురకలంటించారు. జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో దుష్ట చతుష్టయం ఓటమిని, పెత్తందార్ల అపజయాన్ని, పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. కృష్ణుడనే ప్రజల అండతో ప్రజల తరఫున నిలబడి యుద్ధం చేస్తున్న అర్జునుడు మీ బిడ్డ అని మరోమారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఘన విజయం సాధించడానికి వైఎస్ఆర్సీపీ చేరువలో ఉండడం వల్లనే భయాందోళనతో ఏమీ చేయలేక దాడులకు తెగబడుతున్నాయని విపక్షాలపై ధ్వజమెత్తారు సీఎం జగన్. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ
పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు అని అన్నారు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చేసిన మోసాలను, వెన్నుపోట్లను, కుట్రలను, కుతంత్రాలను సాక్ష్యాలు, ఉదాహరణలు, సామెతలతో సహా ఎండగట్టారు సీఎం వైఎస్ జగన్. ఈ 5 ఏళ్లలో అనేక విప్లవాత్మక పథకాలతో రాష్ట్రంలో మార్పులు తెచ్చామని, చంద్రబాబు హయాంలో మాత్రం చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదని ప్రజలకు వివరించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయనపై చెప్పులు వేయించి గద్దె దింపారని గతాన్ని ప్రజలకు గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు మరలా కూటమి పేరుతో దొంగ వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబును నమ్మడం అంటే చేపల చెరువులో కొంగను కాపలా పెట్టడమే అని, పులి నోట్లో తల పెట్టడం లాంటిదేనని అన్నారు. మన కృష్ణా గోదావరి జిల్లాలో మన భాషలో చెప్పాలంటే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. అపూర్వమైన ప్రజల మద్దతుతో, అపారమైన ఆశీర్వాదాలు, దీవెనలతో బస్సు యాత్ర సభలు ప్రతిధ్వనిస్తున్నాయి. దీనికి నిదర్శనమే గుడివాడ బహిరంగ సభ. కనుచూపు మేర జనమే జనం. జగన్నే నమ్ముకున్న జనం ఉత్తుంగ తరంగాలై ఎగిసిపడ్డారు. జనాన్నే నమ్ముకున్న జగన్ వారి అభిమానానికి ఇలా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి వృద్ధుల దాకా, బడుగు బలహీన వర్గాల నుంచి అగ్రవర్ణాల్లోని పేదల దాకా అందరికీ సంతృప్త స్థాయిలో పథకాలు అందించిన నాయకునికి అన్ని వర్గాల ప్రజలు సంఘీభావంగా నిలుస్తున్నారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా, కుల, మత, ప్రాంత రాజకీయాల ప్రస్తావన లేకుండా అర్హత గల వారందరికీ పథకాలు అందేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన సంక్షేమాభివృద్ధి యజ్ఞానికి ప్రజల మద్దతు కనీ విని ఎరగని రీతిలో కొనసాగుతోంది. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. గుడివాడ బహిరంగ సభలో ఎగసిపడే జన తరంగాల సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. సంక్షేమాభివృద్ధి ఇప్పుడు జరుగుతున్న దానికంటే మరింత గొప్పగా, మరింత దృఢంగా కొనసాగుతుందని ఎంతో ధీమాగా ప్రకటించారు. మీ చల్లని మీ జీవనలు, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డను ఆశీర్వదించండి, అభ్యర్థులను ఆశీర్వదించండి. మరో 2 నెలలు తిరక మునిపే మళ్ళీ మీ బిడ్డ జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. దేవుడు దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా గొప్పగా మంచి జరిగించే కార్యక్రమం
దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తూ, మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీకు మేలు జరిగిందని భావిస్తేనే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ప్రజల ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాల గురించి వివరంగా లోతుగా చెబుతూనే మరొక పక్క రాజకీయ శత్రువుల కుట్రల్ని, మోసాల్ని, వెన్నుపోటుల్ని చీల్చి చెండాడుతున్నారు. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. గుడివాడ సభలో మాట్లాడిన మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చారని అన్నారు. చంద్రబాబుది మాయా కూటమి అని, సీఎం జగన్ను ఎదుర్కోలేక కుట్రలు చేశారని, దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్ను కాపాడాయని, బాబుకు ఇవే చివరి ఎన్నికలని కొడాలి నాని స్పష్టం చేశారు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు, మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ 2 ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి, దొంగ అయినటువంటి, 420 అయినటువంటి, చీటర్ అయినటువంటి, వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్న, జగన్మోహన్ రెడ్డి నీకు అత్తేలుస్తానని. చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. కృష్ణా జిల్లా గుడివాడ సభకు తరలి వచ్చిన అశేష జన సందోహంలోని కొన్ని దృశ్యాలివి. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన అన్ని వర్గాల ప్రజల్లో కనిపించిన ఉరిమే ఉత్సాహం, ఉల్లాసం ఓ రేంజ్లో కనిపించింది. చీకటి దాడులతో, హత్యాయత్నాలతో ప్రజల ముఖ్యమంత్రిని అడ్డుకోవాలని చూస్తున్న దుష్ట శక్తులకు బుద్ధి వచ్చేలా అన్ని వైపుల నుంచి యుద్ధ కవాతు చేసుకుంటూ వచ్చిన ప్రజాశక్తికి నిదర్శనం ఈ సభ. చంద్రబాబు మాటలు నీటి మూటలని, హామీలను ఎగ్గొట్టడం, ప్రజలను వంచడం తప్ప ఆయనకు ప్రజాసేవ చేయాలనే ఆలోచన లేదని టీడీపీ మాజీ నేత, వైఎస్ఆర్సీపీ తిరువూరు అసెంబ్లీ అభ్యర్థి స్వామిదాస్ అన్నారు. జగన్ అంటే ఒక నమ్మకమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని ఆయన స్పష్టం చేశారు. రియల్ హీరో జగనే అని ఆయన అన్నారు. వాళ్ళు ఏది వాస్తవాలు ఒక్కటి కూడా చెప్పలేదు. అంతకుముందు గతంలో నేను 30 ఏళ్ళు వాళ్ళతో పాటు ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని. డాక్టర్ రుణమాఫీ అన్నారు, ఏమీ జరగలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు, చేయలేదు. ఇవన్నీ కూడా బోగస్ మాటలు చెప్తారు. అన్నీ కూడా డ్రామాలు చేసేటటువంటి కల్చరు ఆ పార్టీలో ఉంది. అదేవిధంగా మీకు ఎట్లా తెలుసు, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్, ఆయన యాక్టర్, రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సినిమా హీరో అయితే రియల్గా హీరో అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. గ్రౌండ్లో పేద ప్రజలు మొత్తం కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైపు ఉన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలని అమలు చేస్తున్నటువంటి వ్యక్తిగా జనం బాహుల్యంలో దళిత బడుగు వర్గాల్లో ఇలా కొలువై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే జనం, అదే అభిమానం. ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా, పట్టణం పల్లె అని లేదు, ప్రతి చోట బస్సు యాత్రకు లభిస్తున్న ఘనమైన జన స్పందన ఇది. మంచి చేసిన నాయకునికి అండగా నిలవాలనే తపన ప్రతి చోట కని విని ఎరుగని రీతిలో కనిపిస్తోంది అనడానికి ఈ జన ఆదరణే నిదర్శనం. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. సరికొత్త సంక్షేమ అభివృద్ధి నవశకానికి విప్లవాత్మక పథకాలతో బాటలు వేశారు. ప్రతి పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించి తీర్చిదిద్ది బలోపేతం చేసి ఎక్కడికక్కడ సమీక్షలు చేసి సమస్యలు పరిష్కరించారు. ప్రజల ముంగిటికే పాలనను తీసుకుపోవటానికి పారదర్శక వ్యవస్థలను ఆవిష్కరించారు. వాటి సాయంతో సమాజంలో మార్పులు తెస్తున్నారు. అందుకే బస్సు యాత్రదారుల్లో ప్రజల ముఖ్యమంత్రికి కనీవిని ఎరగని సంఘీభావం లభిస్తోంది. పేదరికాన్ని తొలగించాలనే కసితో మీరు సిద్ధమా అని సీఎం జగన్ ప్రజలను అడుగుతూ ఉంటే అవును సిద్ధమే అంటూ అన్ని వర్గాల ప్రజలు గర్జిస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. సిద్ధం సభలు సూపర్ సక్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో నిర్వహించిన సభలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మొదలైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరొక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరిస్తోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా జనమే జనం. ప్రతి చోట జన సునామీలే. ఈ ప్రజాదరణ చూసే చంద్రబాబుకు నిద్ర రావటం లేదు. దత్తపుత్రునికి మింగుడు పట్టం లేదు. ఉత్తపుత్రుడు లోకేష్ కు ఉన్మాదం శృతిమించింది. ఇక చేసేదేమీ లేక దాడులు మొదలుపెట్టారు. గతంలో పాదయాత్రపై చేసినట్లుగానే నేడు బస్సు యాత్రపై కూడా దాడులు మొదలుపెట్టారు. 2 పార్టీలతో పొత్తులు పెట్టుకుని మరికొన్ని పార్టీలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఎన్నికల సమరంలోకి వచ్చిన చంద్రబాబుకు జనాదరణ కరువైంది. ఆయన ఎక్కడ సభ పెట్టినా అంతంత మాత్రమే జనమొస్తున్నారు. మరోపక్క ఏ సర్వే చూసినా చంద్రబాబు పార్టీ ఈసారి అధికారంలోకి రాదని తేల్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచక రాళ్లదాడి కుట్రకు తెగబడ్డారు. ఈరోజు అదృష్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే పైన తగిలినా నురి తగిలి ప్రాణాపాయం ఉండేది, ఇంకొంచెం కింద తగిలినా కన్ను పోయేది. కానీ అదృష్టం కొద్దీ ఈరోజు ఆ పైన దేవుడు ఒక దీవెనలు ప్రజల ఒక ఆశీర్వాదంతో ఎటువంటి హాని కలగకుంటే దాన్ని హేళన చేస్తూ ఈరోజు దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు దేశ నాయకులు అందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి చూపితే ఈరోజు మీరు దిగజారిపోయి సానుభూతి అక్కర్లా స్పందన, మంచి స్పందన ఇవ్వాలి. దాన్ని ఈరోజు చిరాగ్గా సిగ్గులేనితనంగా హేళన చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ప్రజానికం మీ అన్నీ గారు చూస్తున్నారు, చూసి మీకు తగిన బుద్ధి గారు చెప్తారు. టీడీపీ హత్య రాజకీయాలపై ప్రజలు తిరగబడుతున్నారు. చంద్రబాబు చీకటి కుట్రలకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు. ఎన్నెన్నో పథకాలు ఇచ్చిన నాయకునికి ఏమీ కాకూడదని హారతులతో ఆహ్వానం పలుకుతున్నారు. ఆయన ఎన్ని పథకాలు చేశాడు అన్నీ మాకు తెలుసు. బోడన్ని చేశాడు, అమ్మఒడి చేశాడు, చేయూత చేశాడు, రుణమాఫీ చేశాడు, విద్యా దీవెన చేశాడు, చాలా పథకాలు చేశాడు. ఇంకా చేయాలని, మాకు ఇంకా అభివృద్ధి చెందాలని, అది మేము తెలుసుకుని జగనన్నకి మంచి జరగాలని కోరుకుంటున్నాము. విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా జనం గుండెల్లో జగన్ స్థానం పదిలమని ప్రజలు అపరిమితమైన ఆనందంతో చెబుతున్నారు. జనమే నిజమనుకున్న జగన్ కు ప్రజల మద్దతు కనీవిని ఎరగని రీతిలో కనిపిస్తోంది. ఇంటింటి సంక్షేమం కోరుకుని ప్రతి పథకాన్ని నేరుగా తమకే అందిస్తున్న నాయకునికి చిన్న హాని జరిగినా భరించలేమని వారు స్పష్టం చేస్తున్నారు. మాకు అన్ని విషయాల్లో మాకు అన్ని సాయిత చేశాడు. ఎదరాల పెన్షన్ ఏంటి, అన్ని పెన్షన్లు మాకు అందుతున్నాయి అయ్యా, చేయత అందుతుంది. మాకు అన్ని లబ్ధి పొందుకుని ఇళ్ల స్థలాలు పొందుకున్నాము. ఆయన వచ్చిన తర్వాత మాకు ఎన్నో చేశాడు. కానీ మళ్ళీ ఆయన మా జీవితంలోకి మళ్ళీ మాకు మంత్రి గారికి రావాలని, ముఖ్యమంత్రిగా రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారు మా గుండెల్లో ఉన్నారండి. ఆయన అభిమానంతో మేము వచ్చాము. ఆయన ఎప్పటికీ అలాగే ఉంటారు. ఆయన స్థానం అలాగే ఉంటుంది. ఎవరు ఎన్ని చేసినా కూడా దేవుని దయ అనేది ఆయన మీద ఉంది. ఆయన తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో మేము గెలిపించుకుంటాం. ఎంతమంది కలిసి వచ్చినా సరే ఆయన్ని ఎదుర్కొనలేరు. పేదవాడికి
ఒక ఎంఆర్ఓ దగ్గరికి కానీ ఒక లంచం అనేది కానీ ఒక 5 రూపాయలు 10 రూపాయలు 1000 రూపాయలు 500 ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఓ డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటరీ వ్యవస్థని నవరత్నాల పథకాల ద్వారా ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయి రేపు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 175 గ్యారంటీ కొడతారని మా ప్రతి పేదవాడు కూడా గుండె మీద చేసుకుని ప్రజలు మన్నెలు పొందిన మనిషి మన ముఖ్యమంత్రి గారు. ఆయన పెట్టిన పథకాలు వాళ్ళకి 2 రోజులు టైం ఇస్తా, వరుసగా చెప్తారో చూడమండి. వాళ్ళు చెబితే నేను వాళ్ళకి ఓటేస్తాను. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఇంతవరకు వాళ్ళకి చెప్పడమే రాదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని హింసించేవాళ్ళు వీళ్ళకి ఒక ఓటు కూడా పడదు. మొత్తం వన్ సైడ్ వార్. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా కొనసాగుతున్న బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని దారులు అటువైపే అన్నట్లుగా బస్సు యాత్ర ప్రాంతానికి తరలిపోతున్నారు. కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా వివక్షకు లంచాలకు తావు లేకుండా పథకాలు అందించిన నేతకు ఘనంగా మద్దతు పలుకుతున్నారు. అపురూప దీవెనలు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోంచి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఏం చెప్తారు? ఎందుకు ఈ రాయి దాటి ఘటన సంబంధించి వీరంతా కూడా ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, మైనార్టీ, ముస్లిం సోదరులని చెప్తుంటే నేనేంటో అనుకున్నా. ప్రతి ఇంటికి అభివృద్ధి చేశారు. అమ్మఒడని, నాడు నేడు కార్యక్రమం, విద్యా విధానం చాలా గొప్పగా ఉందండి. దానివల్ల నేను ఆకర్షితున్నై ఈ పార్టీలోకి చేరడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ 175కి 175 సీట్లు కొడతాడు. నేను చూస్తాను చంద్రబాబు నాయుడు యొక్క ఎలక్షన్ వచ్చినప్పుడే ఆయన నా బీసీలు అంటాడు. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలతో మనస్ఫూర్తిగా పలికే స్వాగతాలతో 15వ రోజు బస్సు యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగింది.